Tell ఓకే. me about your thing about how you started working on agent development kits. ఏజెంట్ డెవలప్‌మెంట్ కిట్స్ అని సెపరేట్‌గా చేయలేదురా. అంటే మా ప్రొడక్ట్‌లోనే మేము ఏజెంట్ బిల్డర్ ఉంది. మేము మామూలుగా ఫస్ట్ టైమ్ ఎంసీపీ సర్వర్ ఫార్మ్ తయారు చేస్తున్నాం మా దాంట్లో. అప్పటికి ఇంకా రిమోట్ సర్వర్స్ లేవు. ఎక్స్‌టర్నల్ సిస్టమ్స్‌కి. సరే ఎంసీపీ సర్వర్ ఫార్మ్ తయారు చేయాలని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సర్వర్ ఫార్మ్ ఉంది మాకు. బట్ ఈ సర్వర్స్‌ని ఎంసీపీ సర్వర్స్, హోస్టెడ్ సర్వర్స్‌ని మధ్యమ ఏంటి? అప్పుడు రియలైజ్ అయ్యాం. ఇండస్ట్రీ కూడా అప్పుడే రియలైజ్ అవుతోంది. దే ఆర్ కాల్డ్ ఏఐ ఏజెంట్స్. సో, ఈ టూల్స్ ఒక స్కిల్ ఇవ్వడం. స్కిల్ ఆర్ అక్కడి వరకు వచ్చాం. తర్వాత మేము ఒక ఏఐ ఏజెంట్ బిల్డర్ తయారు చేసాం. మా కస్టమర్స్ మేము డిప్లాయ్ చేశాక మేము చూడడం మొదలుపెట్టాం. 2 రకాల రిక్వెస్ట్స్ ఒకటేంటి, ఈ ఏఐ ఏజెంట్ ఏదో బాగుంది బాబాయ్, కానీ మేము ఎక్కడున్నామో అక్కడ కావాలి. అంటే మేము స్లాక్ టీమ్స్ లో ఉన్నాం, లేకపోతే నాకు ఒక వెబ్సైట్ ఉంది, అక్కడ ఒక బాట్ ఉంది, అందులో కావాలి. అలా వేరు క్రియేటివ్ గా ఇంకొక రిక్వెస్ట్ ఎలా రావడం మొదలు పెట్టిందంటే, వి స్టార్టెడ్ సీయింగ్ ఇంకా కాంప్లెక్స్ టాస్క్స్. ఒక పర్టికులర్ ఫార్మాట్ లో నాకు రెస్పాన్స్ అంటే మనకి ఇన్స్ట్రక్షన్ సెట్ లో ఉంది, కానీ అది ఒక పర్టికులర్ యూఐలో. అప్పుడు ఎంసీపీ యాప్స్ అలా ఉన్నాయి, ఇప్పుడు ఎంసీపీ యాప్ అంటూ అప్పుడు తయారు చేసాం అనమాట. మా ఇంటర్నల్ గా ప్రోటోకాల్ ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి అగ్రిమెంట్ లాగా ఆ కాంట్రాక్ట్ లో పర్టికులర్ ఫార్మాట్ లో, ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ లో ఫ్రంట్ ఎండ్ వెళ్ళి అది రెండర్ చేయాలి. ఐ థింక్ అప్పటికి ఇంకా రాలేదు ఎంసీపీ యాప్స్. ఐ థింక్ ఒక చిన్న గిట్ హబ్ రెపాజిటరీ స్టార్ట్ అయింది, ఒక చిన్నగా ఎంసీపీ యూఐ. అది మేము ఇవాల్యుయేట్ చేసాం, మాకు పెద్దగా నచ్చల. బట్ ఎనీవే, ఈ 2 ప్రాబ్లమ్స్ తర్వాత థర్డ్ ఏమైంది, ఇంకా ఎంసీపీ ఏఐ ఏజెంట్స్ ప్రొడక్షన్ లోకి వెళ్ళడం, వాళ్ళు చాలా క్రియేటివ్ గా ఆలోచించడం. ఒక ఏఐ ఏజెంట్ ఈ పని చేస్తాం, కానీ ఈ ఏఐ ఏజెంట్ ఇంకొక ఏఐ ఏజెంట్ తో ఇది ప్రోటోకాల్ వచ్చేసింది, ఇండస్ట్రీలో ఉంది, కానీ వీళ్ళు దే ఆర్ నాట్ టెక్ పీపుల్ అనమాట మా కస్టమర్స్. కానీ దే ఆర్ క్రియేటివ్ ఇనఫ్ టు థింక్ లైక్ దట్. అప్పుడు మేము మొదలు పెట్టాం అనమాట ఇంటర్నల్ గా మా ఏఐ ఏజెంట్ బిల్డర్ ఏ టు ఏ ప్రోటోకాల్ యాడ్ చేసి వి స్టార్టెడ్ డూయింగ్ ఇట్. నేనంటూ సెపరేట్ గా ఏడీకే షోల్డర్ గా ఫస్ట్ టైం నేను ఈ ప్రెజెంటేషన్ పోస్ట్ మ్యాన్ వాళ్ళు ఐ థింక్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు గూగుల్ అతనే వచ్చి చూపించాడు. చాలా ఎక్సైట్ అయిపోయి ఒక ఏఐ ఏజెంట్ ఇంకొక ఏఐ ఏజెంట్ కాల్ చేయడం. అప్పుడు ఇంకా తను చాలా ఎర్లీ స్టేజెస్ లో ఉంది. ఎలాంటి చూపించాడు, ఒక ఫ్లైట్ బుకింగ్ అప్పుడు ఫ్లైట్ బుకింగ్ ఏజెంట్ ఏదో సేల్స్ రెప్ ఏజెంట్ తో మాట్లాడుతుంది, సంథింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ జరుగుతుంది, విత్ 3 పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ అని. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. కానీ ఐ థింక్ నౌ ఇస్ ద టైమ్ సీయింగ్ కోడింగ్ లో కూడా మల్టిపుల్ ఏజెంట్స్ రావడం. మనం కోడ్ చేస్తున్న ఐసీ క్లాడ్ కోడ్ స్పానింగ్ చిల్డ్రన్ ఏజెంట్స్ అండ్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ ఏజెంట్స్ కూడా చూసాను. అంటే నువ్వు టాస్క్ అదే ఏఐ ఏజెంట్స్, అదే క్లాడ్ కోడ్ ఏజెంట్స్ తయారు చేస్తుంది. తర్వాత ఆ క్లాడ్ కోడ్ ఏజెంట్ ఇంకో క్లాడ్ కోడ్ ఏజెంట్ ఈ ఈ గ్రాండ్ చిల్డ్రన్. ఐ డోంట్ నో మరి ఇస్ ఇట్ రియలీ వర్త్ ఇట్, ఇస్ ఇట్ ఓవర్ ఇంజనీరింగ్. టోకన్స్ ఊరికనే వెళ్ళిపోతున్నాయి, ఇక దారిపోసేస్తున్నాం అనమాట ఆ టాస్క్ కి. అంటే మేబీ నా ప్రాంప్ట్ చాలా అంత వేగ్ గా ఉంటే అవి ఆటోమేటిక్ గా వాళ్ళు. బట్ we'll have to see anamata how the industry will progress, but I'm curious to learn